హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మన దాబా కథలు. దాబా అంటే ధరణి భారతి. ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ, గోధుమ రవ్వ ఉప్మా. ఒక హెల్దీ వెర్షన్లో ఎలా చేయాలో చూపిస్తాం మీకు. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. దానికోసం మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ తీసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది టేస్ట్. నేను ఇక్కడ అన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాను. ఓన్లీ పచ్చి బఠానీ, స్వీట్ కార్న్ తప్ప. అవి రెండు నాకు ఫ్రోజన్వి ఉన్నాయి ఫ్రిడ్జ్లో, అవి యూజ్ చేస్తున్నా. వాటిని కొంచెం నీళ్ళలో వేసి ఉంచితే మిగతా వెజిటేబుల్స్ కట్ చేసుకునేలోగా అవి నార్మల్ అయిపోతాయి. నేను వాటి సీజన్లో వాటిని తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలని, ఒక పెద్ద ఉల్లిపాయని చీలికల కింద చీల్చుకొని ఉంచుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే టొమాటోని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. క్యారెట్ని, అలా వెజిటేబుల్స్ అన్నీ నైస్గా చాప్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ జీడిపప్పు ముక్కలను తీసుకొని లైట్గా వేయించుకొని నూనెలో పక్కకు పెట్టుకొని ఉంచుకుందాం. ఇవి లాస్ట్లో వేసుకుంటే క్రిస్పీగా తినేటప్పుడు బాగుంటాయి. అదే ఆయిల్లో ఇప్పుడు కొంచెం 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు తీసుకొని ముందు అవి వేసి ఆవాలు చిటపటలాడాక వాటిలోనే 1 గుప్పెడు పల్లీలు అంటే వేరుశనగ గుళ్ళు, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి పోపు అంతా బాగా వేయించుకోవాలి. ఎప్పుడైనా పోపు బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఆ రెసిపీకి, మనం వండుకునే వంటకానికి. అవంతా నిదానంగా వేపాలి. పెద్ద ఫ్లేమ్ మీద, పెద్ద మంట మీద వేయించేస్తే పల్లీలు పైకి మాడిపోతే కానీ లోపల ఉడకవు. కాబట్టి మెల్లగా వేయించండి. అవి సగం వేగాక అందులోకి చీల్చుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేద్దాం. ఒక్కసారి వాటిని టాస్ చేసుకొని అందులోకి పచ్చిమిర్చి వేసేయాలి. టొమాటోలు తప్ప మిగతా వెజిటేబుల్స్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. ఆలు ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. అలాగే క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసేసాం. అవి ఒక్కసారి వేగాక 1 మినిట్ అయ్యాక వాటిలోకి, ఎలాగో ఇవి ఫ్రోజన్ కాబట్టి చాలా తొందరగా మగ్గిపోతాయి, ఏంటి మన స్వీట్ కార్న్ అలాగే పచ్చి బఠానీ అవి వేసేసి ఒక్కసారి ఈ పచ్చి కూరగాయలన్నింటినీ మగ్గనిచ్చాక అందులోకి టమాటాలు వేసుకోవాలి. లాస్ట్లో టమాటా వేస్తున్నాం. మనం తినే అది టిఫిన్ అవ్వచ్చు, మధ్యాహ్నం భోజనం అవ్వచ్చు, నైట్ డిన్నర్ అన్నా, అన్నిటిలోని ఇలా కలర్ఫుల్గా వెజిటేబుల్స్ ఉంచుకుంటే మనకి బాడీకి కావాల్సిన ఫైబర్ వస్తుంది. అలాగే ఎప్పుడన్నా సరే మన ఫుడ్లో రెయిన్బో కలర్స్ ఉండాలంటారు. ఈ వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవ్వాలంటే వాటిలోకి సాల్ట్ వేస్తే ముక్కకు కూడా ఉప్పు బాగా పడుతుంది. కాబట్టి నేను వెజిటేబుల్స్కి కావాల్సినంత సాల్ట్ వేసేసాను. ఇక్కడ కాసేపు మూత పెట్టి ఉంచామంటే అవి తొందరగా మగ్గిపోతాయి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ మన ఇంట్లోనే చేసుకుని అలవాటు చేసుకోవాలి. ఇవి కాస్త మగ్గాక ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసుకుందాము. క్యారెట్, బంగాళదుంప ఉడికేదాకా వేయించుకోవాలి. అవి మగ్గితేనే, మెత్తగా అయితేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడికి 1 గ్లాస్ రవ్వ చేయాలనుకుంటున్నా కాబట్టి దానికి సేమ్ మెజర్మెంట్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అంటే గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు, ఫుల్ గ్లాసెస్. ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అవ్వాలి, సాఫ్ట్గా అవ్వాలి కాబట్టి 2 గ్లాసుల నీళ్ళు పడతాయి. ఇప్పుడు అందులోకి ఆల్రెడీ వెజిటేబుల్స్లో తగినంత ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు మిగతా సాల్ట్ వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు, మీ ఇంట్లో వాళ్ళకి తగ్గట్టు వేయండి. ఇందులో స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి, బాయిల్ చేసిన వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. అట్లీస్ట్ వాళ్ళు ఉప్మా తక్కువ తిన్నా అందులో ఉన్న వెజిటేబుల్స్ని ఏరుకొని తినేయడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలా పిల్లల హెల్త్కి కూడా మంచిది. ఇలా నీరు బాగా మరిగేదాకా ఉంచాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోకి రవ్వ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను. గ్లాస్ రవ్వ వేసి కలుపుతూ ఉండాలి. అలా కలుపుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉప్మా పొడి పొడిగా వస్తుంది. అలా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి ఉంచితే సిమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. మూత పెట్టాక సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచేసామంటే మన ఉప్మా రెడీ అయిపోద్ది. చక్కగా పొత్తులాగా వస్తుంది. పొత్తులా అంటే రవ్వ పువ్వులాగా విచ్చుకొని ఉంటుంది విడివిడిగా. అలాగని
సాఫ్ట్గా ముద్దలాగా అవ్వదు, అలాగని గట్టిగానూ ఉండదు. తినడానికి పట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని, అలాగే మనం వేయించి పక్కన ఉంచుకున్న జీడిపప్పు పలుకుల్ని పైన వేసుకున్నామంటే మన కలర్ఫుల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోద్ది, గోధుమ రవ్వ ఉప్మా. దీన్ని ఇంటిళ్ళ పాదికి సర్వ్ చేయండి. చాలా అంటే చాలా నచ్చుద్ది, బాగా ఎంజాయ్ చేస్తారు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాంటి ఉప్మాలు కొంచెం తిన్నా సరే చాలా ఫిల్లింగ్ ఉంటాయి, అలాగే చాలాసేపు బ్లడ్లో షుగర్ కింద మారవు, ఎందుకంటే వెజిటేబుల్స్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా మెల్లగా అరుగుతుంది. దీన్ని మన శనగిత్తనాల పౌడర్, అదే పల్లీ పౌడర్తో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ప్లీజ్ ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.